హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఇప్పుడు దాదాపు నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అన్నట్లు ఖరారైంది. అంతేకాకుండా మరోసారి నిఖిల్ గొప్ప మనసు రుజువైంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ జరుగుతుంది. ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని 2 జంటలుగా విడదీశారు. అయితే ప్రేరణ, నిఖిల్ ఒక టీం. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమిటంటే, నా టవర్ ఎత్తయిందని ఇక గార్డెన్ ఏరియాలో కొన్ని ఇటుకలను ఏర్పాటు చేశారు. ఆ ఇటుకలని తీసుకొచ్చి ఒక పెద్ద టవర్ గా చేయాలి. మిగిలిన కంటెస్టెంట్స్ ఆ టవర్ ని పడగొట్టకుండా చూసుకోవాలి. ఇక ఇందులో భాగంగానే ఈ టాస్క్ లో నిఖిల్ అలాగే ప్రేరణ ఇద్దరు కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడారు. అయితే ఈ టాస్క్ లో నిఖిల్ విజయం సాధించడంతో బిగ్ బాస్ ప్రేరణకి, నిఖిల్ కి ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఏమిటంటే, వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రేరణ అంది, అరే నిఖిల్, నువ్వు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటావు. అంతేకాకుండా ఈ సీజన్ విన్నర్ నువ్వే, కాబట్టి నేనైతే ఓట్ అప్పీల్ చేసుకుంటాను. ఆడియన్స్ నాకు ఈ అవకాశం ఇస్తావా అంటూ ప్రేరణ రిక్వెస్ట్ చేసుకుంటుంది. దీంతో వెంటనే నిఖిల్ ఆర్గ్యుమెంట్ చేయకుండా, సరేరా, నాకన్నా నీకే ఎక్కువ ఇది యూజ్ అవుతుందేమో, సరే నువ్వు ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేసుకో అంటూ నిఖిల్ అయితే గనుక అక్కడ ఏ గొడవ పెట్టకుండా, సర్లే ఒక అమ్మాయి ఇంతలాగా అడుగుతుంది కదా అంటూ సాక్రిఫైస్ చేస్తాడు నిఖిల్. ప్రేరణకి దీంతో మొదటి ఓట్ అప్పీల్ ఆడియన్స్ ని అడిగే ఛాన్స్ ప్రేరణకి వస్తుంది. దీంతో ప్రేరణ ఆడియన్స్ అందరినీ కూడా నాకు ఓట్ చేయండి, నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి, అలాగే మీరందరూ కూడా నాకు ఓట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇన్ని వారాలు ఇక్కడ కొనసాగుతూ వచ్చాను అంటే మీ అందరి ప్రేమాభిమానాల వల్లే. అలాగే మీరు నన్ను తీసుకెళ్లి టాప్ 5 లో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసో తెలియక అప్పుడప్పుడు నోరు జారి ఉంటే మీ ఇంట్లో మనిషిలాగా నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడియన్స్ అంటూ అప్పుడు ప్రేరణ ఓటు అప్పీల్ చేసుకుంది. ఏదేమైనా సరే బిగ్ బాస్ సీజన్ 8 లో హీరో అని నిఖిల్ ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారో నిఖిల్ యొక్క గొప్ప మనసు దానిపైన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.